ఏ హావ్ దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ సేమ్ టైం చాలామంది మా సబ్స్క్రైబర్స్ అయితే అన్న ఒక సీనియర్ యాక్టర్ని చెయ్యి అంటే చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు అనమాట. మీకు అప్డేట్ చెప్తున్నా కానీ సీనియర్ యాక్టర్ని అయితే తీసుకురాలేకపోయా. అండ్ సేమ్ టైం చాలా వరకు సెర్చ్ చేశా, ఎవరు చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అంటే 2 months వరకు నన్ను వెయిట్ చేయించారు. మన ముందుకు వస్తే శ్రీనివాస్ గారు అయితే వచ్చారనమాట. మరిన్ని వివరాలు ఆయనతోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. 2 నెలలు వెయిట్ చేశా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఎప్పటికైనా మీరు అలానే ఉన్నారు. ఏంటి సార్, ఏదైనా మ్యాజిక్ ఏమైనా ఉందా? తిండి తక్కువ తినాలి, మంచి ఆలోచనలు పెట్టుకోవాలి, పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోవాలి, నువ్వు కూడా నాలాగానే ఉంటావు. ఓకే సార్. అండ్ ఇంకొక విషయానికి వస్తే సార్, తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. అండ్ సేమ్ టైం మీ ప్రయాణం ఏంటి, ఎలా సాగింది అసలు? ప్రయాణం అంటే ఎప్పుడో 82లో ఘర్షణ అనే టైటిల్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత 10 రోజులు షూటింగ్ చేసాం వర్ని క్రాసింగ్ నిజామాబాద్ దగ్గర. ఆ తర్వాత ఇంకా డైరెక్టర్ మంచి అయినా కాక అక్కడే ఆగిపోయింది సినిమా. ఓకే, అంటే మీరు హీరోగా చేశారా? నేను విలన్గా చేశాను. దాంట్లో విలన్గా చేశా. హీరో భాస్కర్ రావు అని ఉండే ఒక అతను ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసేవాడు. అందరం కలిసి చిన్న చిన్న క్యారెక్టర్లు అనుకొని చేసినట్టుంది. ఇంకా అది కుదరలేదు. తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక యుఎస్కి వెళ్ళిపోయాను. యుఎస్కి వెళ్ళి తర్వాత ఇంకో ఘర్షణ వచ్చింది. తర్వాత ఎప్పుడైనా కూడా కష్టార్జితాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడో ఒక చోట లైఫ్లో సక్సెస్ అనేది దొరుకుతుంది. సో అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఘర్షణ, వెంకటేష్ గారి ఘర్షణ స్టార్ట్ అయింది. అందులో అనుకోకుండా అవకాశం వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ నేమ్ ఘర్షణ శ్రీనివాస్ అంటారు కదా, అట్లా అయిపోయింది. ఓకే సార్, సేమ్ టైం ఏంటంటే అప్పుడు ఏదో మీరు చేద్దాం అనుకున్న ఘర్షణ మళ్ళీ ఒక పెద్ద హీరోతో ఘర్షణ పడింది. అప్పుడు ఆ టైటిల్ విన్నప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు చాలా సంతోషం. ఎందుకనంటే ఎప్పుడో 22 ఏళ్ల క్రితం నేను రిజిస్టర్ చేసిన, వెన్ ఐ వాజ్ ఇన్ గ్రాడ్యుయేషన్ 2nd year. సో తర్వాత నేను మళ్ళీ మధ్యలో ఘర్షణ వచ్చినప్పుడు నేను యుఎస్లో ఉన్నా. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కాల్ చేశా, ఏంటండి మా టైటిల్ యూజ్ చేశారు అని అంటే, సార్ అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి సార్, 11 monthsకి ఒకసారి. రెన్యువల్ చేయకపోతే ల్యాబ్స్ అయిపోతే ఎవరైనా పెట్టుకోవచ్చు సార్ అన్నాడు. అప్పటికి 10 years అయింది. అది వారు వేరే వాళ్ళు పెట్టేసుకున్నారు. ఇక సరే అని వదిలేసాం, మనం ఏం చేస్తాం. ఇంకా నెక్స్ట్ నేను రిటర్న్ వచ్చేసిన యుఎస్ నుంచి. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఘర్షణ స్టార్ట్ అయింది. దాంట్లో అనుకోకుండా వేషన్ రావడం, ఆ 75 రూపాయలు అప్పుడు పెట్టిన 75 రూపాయలకు విలువ ఈరోజు మళ్ళీ ఆ ఘర్షణ పేరే నా స్క్రీన్ నేమ్ మారిపోయింది. ఓకే సార్, సేమ్ టైం వెంకటేష్ గారితో చెప్పారా అంటే ఘర్షణ మా టైటిల్ అని? ఈ విధంగా జస్ట్ కామెడీగా అవకాశం రాలే నిజంగా. ఓకే. అండ్ సేమ్ టైం సార్ ఆయన ఒక మాట అంటాడు నేను కలిసినప్పుడల్లా, నీ సినిమా వచ్చింది టీవీలో చూసినావు అంటాడు. ఓకే. మన సినిమా అన్నాడు, నీ సినిమా వచ్చింది చూడు అంటాడు. ఎప్పుడు కలిసినా అదే మాట. ఎందుకు సార్ అలా అంటే నేను పెద్ద రోల్ చేశాను కదా దాంట్లో, నీ సినిమా వచ్చింది చూసుకున్నావా అంటాడు. ఓకే, ఏమనిపిస్తుంది ఆయన అన్నప్పుడు? సరదాగా అంటాడు.